నమస్తే అందరికీ. AP05 మోటో రైడ్స్కి స్వాగతం, సుస్వాగతం. అందరూ హ్యాపీగా ఉన్నారు కదా? ఉన్నారని అనుకుంటున్నాను. ఇదే నాకు తెలిసి మన ఛానల్లో ద ఫస్ట్ రైడ్ కూడా నార్మల్ రైడ్ కాదు, ఇది చాలా లాంగ్ రైడ్. ఇది మీ అందరికీ తెలుసు అనుకుంటా. మ్యాక్స్ హైదరాబాద్లో ఉన్న చాలామందికి తెలిసే ఉంటుంది ఈ హాస్పిటల్ గురించి. విరించి హాస్పిటల్స్ అసలు హాస్పిటల్లానే ఉండదు, కానీ ఎందుకు హాస్పిటల్ అంటారు మరి. ఇట్ ఈస్ లైక్ పెద్ద అపార్ట్మెంట్లా ఉంటుంది ఇది. ఇంతకి రైడ్ ఎక్కడికో చెప్పలేదు కదా. హైదరాబాద్ టు కుండలేశ్వరం అనేది మా విలేజ్. రైడ్ అక్కడికే ఈరోజు. ఇట్స్ అరౌండ్ 500 కిలోమీటర్స్ వస్తుంది. సోలో రైడ్ అనమాట. నేను ఒక్కడనే చేస్తున్నాను. ప్రస్తుతం నేను బంజారా హిల్స్లో ఉన్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నార్మల్ ఎల్బీ నగర్ వరకు వెళ్ళి ఇంకా ఎల్బీ నగర్ నుంచి విజయవాడ హైవే తెలిసిందే కదా. విజయవాడ దాటామంటే ఇంకా రీచ్ అయిపోతాం మనం. అసలు ఎవరికి తెలియదు నేను బైక్ మీద వెళ్తున్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఇంకేదో ధైర్యం చేసి వెళ్తున్నాను. గాడ్, యాక్చువల్గా నేను 3కే స్టార్ట్ అవ్వాలనుకున్నాను, కానీ నైట్ అస్సలు నిద్ర లేదు. రూమ్ చేంజ్ అయ్యాను. ఇంతకుముందు బేగంపేటలో ఉండేవాడిని, ఇప్పుడు బంజారా హిల్స్కి వచ్చేసా కాబట్టి కొత్త రూమ్ అది. అస్సలు నిద్ర లేదు నైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లో లేదు. నాకు పిల్లో ఉండాలి ఖచ్చితంగా. ఆ పిల్లో లేకపోవడం చాలా ఇబ్బంది అయింది. కొంచెం లగేజ్ అది సర్దుకుని పడుకునేటప్పటికే దగ్గరగా 12 దాటేసింది. ఇంక నిద్ర ఏం పడుతుంది 12 అంటే. ఇంకా అప్పుడు అటు ఇటు తిరిగి, అది కాక రూమ్మేట్ సెకండ్ షిఫ్ట్కి వెళ్ళాడా. ఈరోజు 8 గంటలకు వచ్చాడు. 2కి వస్తాడు ఆడొచ్చి లైట్ వేసి. మళ్ళీ మెలకు వచ్చి టైం చూసుకుంటే 2:30 అయింది. ఇంకెంత 4కి అలారం పెట్టుకుని మళ్ళీ లేచి స్టార్ట్ అవుతున్నాను. బాత్ చేసి కామన్ థింగ్ అంతే. అనుకున్నా ఏమి ఇప్పుడు జరగవు కదా. జరిగేదాన్ని లైఫ్ ఎందుకంటారు. ఎవ్వరికి తెలియదు నేను బైక్ మీద వెళ్తున్నట్టు ఇంటికి. ఎందుకంటే బైక్ మీద వెళ్తానంటే ఖచ్చితంగా తిడతారు నన్ను. కానీ నేనే చెప్పకుండా స్టార్ట్ అయ్యా. మరి యాక్చువల్గా 6 months బ్యాక్ సంక్రాంతికి వెళ్ళాం నేను నా ఫ్రెండ్ గాడు. కాకపోతే అప్పుడు డబుల్, సింగిల్ కాదు. వాడు డ్రైవ్ చేసేవాడు, నేను డ్రైవ్ చేసేవాడిని. ఇంకా అలా వెళ్ళాము. ఇప్పుడే సోలో రైడ్. నాకు తెలిసి ఇదే నా ఫస్ట్ సోలో రైడ్. అవి కూడా అంత గుర్తులేదు, మరి చూద్దాం. ఇదే ట్యాంక్ బండ్ రోడ్ మనం వెళ్ళేది ఇప్పుడు. ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ నుంచే వెళ్దాము. నైట్ నిద్ర కూడా లేదు, కళ్ళు పెయిన్గా ఉన్నాయి ఇప్పుడు. అలాంటిది 500 కిలోమీటర్స్ జర్నీ చేయాలి ఈరోజు. చూద్దాం ఏమవుతుంది. జైలర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అంత సక్రమంగా జరిగేలా చూడు స్వామి అని. చూద్దాం, దేవుడి పైన భారం వేద్దాం. మనం అంతా ట్రై అయితే మనం చేద్దాం, అదంతా దేవుడి మీద వదిలేద్దాం, చూసుకుంటాడు. ఇప్పుడిప్పుడే సిటీ తెల్లారుతుంది. సోలో రైడ్ కాబట్టి V4 మీద ఈజీగానే వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే
V4 చాలా బాగా పరిగెడుతుంది సోలో రైడ్ అయితే. సిటీ కాబట్టి నాకు ఇప్పటివరకు అంత ఛాన్స్ ఏమి రాలేదు. అదే సిటీ రైడ్ కాకుండా అవుట్స్కట్స్ హైవే అయితే ఓకే బాగానే ఉంటుంది కదా. ట్యాంక్ బండ్ ఇదిగో లెఫ్ట్ సైడ్ అంతా ట్యాంక్ బండ్ అది. ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మరి ఇదంతా కూడా. చాలా ఇష్టం హైదరాబాద్ అంటే. చాలా మెమోరీస్ ఉన్నాయి నాకు హైదరాబాద్లో. లాస్ట్ 3 years హైదరాబాద్లో సో హైదరాబాద్ అంటే కూడా చూడలేదు. ఇక్కడ పడితే అక్కడ బార్గేట్లు పెట్టేసి చెత్త అసలు వెళ్ళాలి అని మూడు ఉత్సాహం కూడా సర్వనాశనం చేసేస్తారు వీళ్ళు. ఇంకా పొద్దున్నే కదా తెల్లారలేదు కూడా, అయినా సరే ఎంత బార్గేట్లు పెట్టేస్తారు వీళ్ళు. నేను దిల్సుఖ్ నగర్ మీద నుండి వెళ్ళాలి. దిల్సుఖ్ నగర్ నాకు తెలిసిద్దే రోడ్డు. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కూడా ఇట్లానే వెళ్ళాను అనుకుంటున్నాను నేను. చూద్దాం. అక్కడ ఎవరో ఉంటే వాళ్ళని అడిగాను ఆగి, అన్న దిల్సుఖ్ నగర్ ఎట్లా అంటే స్ట్రైట్గా పో, సీదా పో, ఇంకా అసలు లెఫ్ట్ రైట్ యూటర్న్ ఏం తిరక్కన్నారు. చూద్దాం. వాళ్ళు చెప్పినట్టు తిరగకుండా స్ట్రైటే వెళ్దాం. ఏపీ నుంచి వచ్చే బస్సెస్ వస్తున్నాయి. నుంచి వెళ్ళేవి ఇప్పుడే ఉండవు, నాకు తెలిసి నైటే ఉంటాయి. ఏ మాటగా మాట చెప్పాలి, హైవేస్ అనేవి చాలా బాగుంటాయి. మీరు చూస్తే ఐ థింక్ మనం ఇంక ఏపీకి రీచ్ అయిపోయినట్టే. దగ్గర సూర్యాపేట క్రాస్ చేసేసాం కాబట్టి అందుకే గ్రీనరీ ఇదంతా. చెప్పాలంటే ఈ ఏరియా కన్నా మా ఏరియా చాలా బాగుంటుంది. ఫుల్ ఆఫ్ ట్రీస్. చేస్తే అక్కడ కూడా మీకు చాలా వ్లాగ్స్ చేసి చూపిస్తాను నేను. జస్ట్ ఏంటంటే ఇది ట్రైలర్ మాత్రమే, అభి పిక్చర్ బాకీ హే. కానీ నాకు చాలా ఇష్టం హైవే మీద రైడింగ్. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా మనకున్న స్ట్రెస్ అంతా పోతుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అని, కానీ సరైన టైం అదేమీ దొరకలేదు. ఇప్పుడు ఓకే టిఫిన్ కూడా చేసేసాం కాబట్టి ఇంక స్టార్ట్ అవుదాం ఇక్కడ నుండి. ఇదిగో నేను చేసిన చిన్న ఫుడ్ ట్రక్ అదే. ఇక్కడ ఏదో ఈవీ షాప్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ. ఈవీ G&T ఈవీ మోటార్స్. ఓకే మరి రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడే టిఫిన్ బ్రేక్ అయింది, స్టార్ట్ అవ్వాలి. ఇప్పటికి ఎంత 153 kilometers ట్రావెల్ చేసాం మనం. నాకు కనపడుతుందో లేదో మరి మీకు 153. నేను గ్లౌజెస్ పెట్టుకోలేదు, ఎందుకు అంటే ఇది టచ్ అవ్వట్లేదు నా గ్లౌజెస్ ఉంటే స్క్రీన్. కాబట్టి ఇంకా కొంచెం వీడియో రికార్డ్ చేశాక ఇంకా ఆపి బైక్ గ్లౌజెస్ పెట్టుకుంటాను. ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అవుదాం మరి. ఇంకా చాలా డిస్టెన్స్ వెళ్ళాలి కదా. చాలాసేపు జర్నీ చేసాక రీచ్ అయింది మనం రావులపాలెం. రావులపాలెం నుంచే మనం కట్ అవ్వాలి ఇక్కడికి వెళ్ళడానికి. కనపడుతుందా కోనసీమ ముఖద్వారం అని? ఐ థింక్ అదే కోనసీమ ముఖద్వారం. చూసారు కదా, ఇట్లా స్ట్రైట్ వెళ్తే అమలాపురం. ఇంకా అలా మా ఇల్లు ఇవన్నీ ఇంకిటికే. మధ్యలో చాలా చోట్ల ఆగాను. గూడెంలో ఆగాను, టీ తాగాను. ఇంకా ఫోన్ అది తీయలేదు బయటికి.
హైదరాబాద్ ట్రాఫిక్ ఇక్కడ ట్రాఫిక్కి మీకు ఒక డిఫరెన్స్ చెప్తున్నా. మెయిన్ డిఫరెన్స్ హైదరాబాద్ రూల్స్ పాటింతారు, ఇక్కడ రూల్సే ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాటించడానికి రూల్స్ ఉండవు, ఏమీ ఉండవు. మీకు నచ్చినట్టు వచ్చేయండి, మీకు నచ్చినట్టు వెళ్ళిపోండి అన్నట్టు ఉంటుంది ఇక్కడ. అంతేలే, ఇక్కడ జనాలు కూడా అట్లానే ఉంటారు. మరి ఎవరిని తప్పట్లేము ఇక్కడ, ఎందుకంటే ఇంకా అంత అప్డేట్ అవ్వలేదు ఇక్కడ. ఇంకా చిన్న చిన్న మైండ్ సెట్స్ పీపుల్ ఇక్కడ. ఇప్పట్లో అవ్వదు కూడా, ఎందుకంటే అమలాపురం అవ్వాలంటే ఫస్ట్ రాజమండ్రి అవ్వాలి, ఇంకా కాకినాడ అవ్వాలి. ఆ 2 సిటీస్ అయితే కానీ మ్యాక్స్ అమలాపురం అవ్వదు. ఎందుకంటే వీటికన్నా కొంచెం పెద్ద సిటీ అదే, ఆ 2 మాకు దగ్గరలో. తర్వాత అమలాపురం. ఇది షార్ట్ కట్ నేను చెప్పే కదా, కానీ ఇది అంత బాగోదు. కానీ ఇట్లనే వెళ్దాం, ఎందుకంటే ఇదే దగ్గర మనకి. ఈ రోడ్ కూడా చాలా బాగుంటుంది, మీకు చెట్లు, కాలువ ఇవన్నీ వస్తాయి ఈ రోడ్లో కూడా. ఇలా వెళ్తే అయినవెల్లి గుడికి వెళ్తాము, అది కూడా చాలా ఫేమస్ ఇక్కడ మా సైడ్. అయినవెల్లి గుడి అంటే యాక్చువల్గా దేవుడి పేరు నాకు గుర్తులేదు. అయినవెల్లి గుడి కూడా ఇప్పుడు మీకు నార్మల్గా బయట నుంచి చూపిస్తాను. ఏదో ఒక రోజు వస్తా గుడికి, అప్పుడు మీకు ఫుల్ వీడియో కూడా నేను పెడతాను యూట్యూబ్లో. నేను చెప్పా కదా అయినవెల్లి గుడి అని, ఈ ఏరియాని అది. ఇదంతా అయినవెల్లి, చాలా ఫేమస్ ఈ గుడి. మొన్న ఎలక్షన్స్ టైంలో కూడా మన ఇక్కడ నగ్గిన ఎమ్మెల్యే, ఎంపీ కూడా ఇక్కడికి వచ్చి ఈ గుడిలో పూజలు చేయించుకున్నాకనే వాళ్ళు అవి మీన్స్ ప్రచారానికి వెళ్ళడానికి కూడా ముందు ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఆయన వెళ్ళి ఎదురు కనపడుతుందా గుడి మీకు? మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. అదే ఆయన వెళ్ళి సిద్ధి వినాయక, ఆ వినాయకుడి గుడి ఇది. జనం చూశారు కదా, ఈరోజు తక్కువే ఉన్నారు. ఇదే గుడి, ఇదంతా గుడి. నేను వస్తే లేదు ఒకరోజు, నేను వచ్చి మొత్తం ఒక వ్లాగ్ షూట్ చేద్దాం. యాక్చువల్గా టెంపుల్స్ అన్నీ కూడా ఒక వ్లాగ్ షూట్ చేయాలనుకున్నాను, మనం అట్లనే చేద్దాం. ఇదే అయినవెల్లి గుడి అంటే. ఇదే చలగా చెరువు. మా సైడ్ ఇంకో నెగిటివ్ ఏంటంటే యాక్సిడెంట్లు చాలా అవుతాయి. యాక్సిడెంట్ అయిందా ఖచ్చితంగా మనిషి చచ్చిపోతాడు. అలాంటి యాక్సిడెంట్లు అయితే ఉంటాయి, ఎందుకంటే చూసారా ఇది వన్ వే కాదు, జస్ట్ స్ట్రేట్ రోడ్స్ ఇవన్నీ. ఈ చూసారు అలా వచ్చేస్తుందో ఇది. అసలు ఇంతే, ఎప్పుడు ఇంతే ఇది. దీనివల్ల ఏమవుతుందంటే సపోజ్ నేను హెల్మెట్ పెట్టుకున్నాము ఇంకెవరైనా హెల్మెట్ అంటే ఏంటి అనే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. జనాలు అప్పుడు తయారయ్యారు. యాక్చువల్గా నేను అప్పట్లో అలానే ఉండేవాడిని, కానీ నేను హైదరాబాద్ వెళ్ళాక చాలా మారా కాబట్టి ఇది ఇక్కడ నుంచే మా ఊరు. ఇది ఇక్కడ నుంచి మా ఊరు స్టార్ట్. ఈ కాలువ మా ఊరు వెళ్ళే కాలువ ఇది. రోడ్డు అంత బాగుండా పోవచ్చు. ఇది మా ఊరు కుండలేశ్వరం వెళ్ళే రోడ్డు. చూస్తారు కదా ఎట్లా ఉంది. ఈ కాలం మనం వెళ్ళే వరకు ఫాలో అవుతుంది, మ్యాక్స్ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఆ కాలం ఫాలో అవుతూనే ఉంటుంది. ఈ రోడ్డు చూసారు కదా, చుట్టూ చెట్లు. మధ్యలో రోడ్డు. మా ఊరు నాకు చాలా ఇష్టం. బా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ అయిపోతున్నానే రాను మా ఊరు. నేను ఎంతో కష్టపడి దాచుకున్నదంతా ఇక్కడ వచ్చి వృధా చేసేసేయాలి. అదే కాక ఇక్కడ వచ్చిన బ్లాక్ మనం అంతంగా పడుతుంది, మళ్ళీ వైట్ అవ్వాలంటే. చూసారు కదా ఇదంతా చెట్లు, గ్రీనరీ. ఇప్పటికీ మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, తీసుకెళ్ళు మీ ఊరు తీసుకెళ్ళాము. ఆబ్వియస్గా తీసుకొస్తాం. మా చెల్లి పెళ్ళి మ్యాక్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్లో ఉండొచ్చు. నేను చెప్పాను ఆల్రెడీ వాళ్ళకి, నేను తీసుకెళ్తాను రా బాబు, అంతగా పెళ్ళి కన్నా నేను
ఇది షార్ట్ కట్ మా ఊరికి. కాలం స్ట్రైట్ వెళ్ళిపోతుంది కదా, ఇలా వెళ్తే ఇది షార్ట్ కట్. దీన్ని గిడ్డివారిపేట అంటారు. ఇదంతా నేను 4 years సైకిల్ తొక్కుంటూ వెళ్ళాను. ఇదంతా నేను సైకిల్ తొక్కుకుంటూ ఇప్పుడు అక్కడ నుంచి చెప్పే కదా, కాడన్ కాన్ నుండి డైలీ ఇదే రోడ్డు నేను సైకిల్ తొక్కుంటూ ఇంటికి వెళ్తాం. కాలేజ్ అయిపోయాక మార్నింగే సైకిల్ తొక్కుంటూ మళ్ళీ ఆఫీస్కి వెళ్తాం. నేను అట్లానే కంప్లీట్ చేశాను ఆ ఇంజనీరింగ్ అంతా. ఏమో బాబు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఏంటో జీబీ ఉంటారు, అమ్మ ఉంటుంది, ఏమంటారో ఏంటో. జీబీ లేకపోతే బాగుంది. 125 అయిపోయింది కదా, ఖచ్చితంగా ఉంటారు. ఇదే మా ఊరు అబ్బా, కొనలేశ్వరం. చూసారు ఎంత బాగుందో క్లైమేట్. దిస్ ఈజ్ మై విలేజ్ కుండలేశ్వరం. ఇంకెక్కడి నుంచి స్టార్ట్. ఇంకెక్కడి నుంచి వీళ్ళందరూ కూడా మా ఇంటి పేరు వాళ్ళే, గంగమల్లో వాళ్ళే వీళ్ళందరూ. అంటే మా తాతగారు వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఇల్లు కనపడుతున్నాయి మీకు, వీళ్ళందరూ కూడా మా తాతగారు తాలూకే. వీళ్ళ ఇంట్లోకి కూడా ఒకసారి వెళ్ళి రావాలి. ఇవన్నీ కూడా ఈ ఏరియా వచ్చి చెరువుగట్టు. ఇదే చెరువుగట్టు. చూసారు కదా, ఇలా వేస్తూ ఉంటారు రోడ్ల మీద. వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు తొక్కుతూ ఉంటారు. వాళ్ళని మనీ లేకుండా అయిపోద్ది అనమాట మ్యాటర్. లేకపోతే టాటర్ పెట్టి తొక్కించాలి. ఇలా వేసేయటం వల్ల మనమే తొక్కేస్తారు జనాలు, వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు. దానివల్ల అవి మినుములు చిట్లు పోతాయి, మనీ లేకుండా అయిపోయింది. ఇది మా ఊరు గుడి, కుండలేశ్వర స్వామి గుడి. ఇదిగో మా ఇల్లు, మా ఇల్లు. గైస్, దిస్ ఈజ్ మై హౌస్. ఎవరు లేరేంటి? అమ్మ కూడా లేదు, బయట గడేసేసింది. అమ్మ వచ్చింది. అమ్మ